మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా అనేకులకి సమాధానంగా కనబడుతూ ఉన్నారు. ఎందుకు ఆ వ్యక్తి అనేకులకు సమాధానంగా కనబడుతూ ఉన్నారంటే దేవుని దగ్గర నుంచి కొన్ని సమాధానాలు పొందుకున్నందుకు మాత్రమే. దేవుని దగ్గర నుంచి సమాధానాలు పొందుకోకుండా ఆ వ్యక్తి ఎవరికి సమాధానంగా లేడు. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకున్నాడు. అదే సమాధానాన్ని నేను మీకు చెప్తూ ఉన్నానని మొర్దెకై గారు ఆయన జీవితంలో చెప్తూ ఉన్నారు. సమాధానం పొందుకోకుండా, సమాధానంగా జీవించకుండా ఆయన అనేకులకు సమాధానంగా లేడు. ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు కాబట్టి, సమాధానంగా జీవించాడు కాబట్టి అనేకులకు ఆ విధంగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ ప్రాంత ప్రజలకు దీవెనకరంగా మారాడు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా తయారయ్యాడు. కారణం ఏంటంటే నా జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను దేవుని దగ్గర అడిగి సమాధానం పొందుకున్నానని మొర్దెకై గారు చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది శిష్యులుగా ఉన్నవారు చాలా మంది మనకు